రండి శ్రేష్టమైనటువంటి సమయంలోకి వచ్చాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు అందజేస్తారు. అమ్మ 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. మరి సమయాన్ని దృష్టిలో ఉంచుకుని వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలము. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడైన మన ప్రభువుకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. శ్రేష్టమైన ఉదయకాల సమయం మనకు అనుగ్రహించినందుకు, పరిశుద్ధ సహవాసంలోకి నడిపించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాము. ప్రభువు నామమును బట్టి చేరి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువు పేరట శుభాభివందనాలు. లేఖన భాగం చదువుకుందాం రండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11వ వచనము. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించేదల. మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావుకులోనైన మీ శరీరములను కూడా మీలో నివసిస్తున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధాత్మ, నిత్యాత్మ, పరమ పౌరమా, రీతి చెలను దూరం పరచు సత్యాత్మ, నిత్యం వెలుగుచే నింపుమా, జ్ఞానాత్మ, 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 పాపంద తారెంబు బాపు నీవెలుగు చూపి మింటికి నాడిపి కాపాడి మేలు నిత్యం వెలుగుచే నింపు, జ్ఞానాత్మ, 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 పరిశుద్ధాత్మ, నిత్యాత్మ, పరమ పౌరమా, దూరితే చెలను దూర పరచు సత్యాత్మ. నిత్యమైన నీ కృపలని పరిశుద్ధాత్మ చేత నింపి నడిపిస్తుంటున్న మా పరలోకపు తండ్రి, ఈ సమయంలో మీ సన్నిధి మాతో ఉందని నమ్ముతూ నీ ఆత్మ చేత కుమరింపబడినటువంటి వారుగా నీ పరిశుద్ధ లేఖనాలను అధ్యయనం చేయటానికి ఈ సన్నిధి మాతో తోడుగా ఉంచినందుకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆది అంతమైంది సమస్త మహిమగంత ప్రభావాలు మీకు పొందుకోమని బ్రతిమాలుకుంటూ కేవలము నోటిపూరగా మాత్రములను వాడుకొని మా పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ స్వరం వినిపింప చేయమని నిమ్మలమైన నెమ్మది అయిన జీవం కలిగిన పరిశుద్ధ స్వరం విని ఆత్మీయంగా వర్ధిల్లటానికి చాలినంత కృప మా అందరి ఏడలకు మరించమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రపంచంలో అనేక రకములైన రచనలు చరిత్ర సంబంధంగా, నవలల రూపంగా, కథారూపంగా, కవిత రూపంగా, ఒక ఇతివృత్తంగా ఒక అంశాన్ని ఏర్పరచుకొని
అనేక గ్రంథాలు రచించటం జరిగింది, నవలలు రచించటం జరిగింది. సన్నివేశాన్ని ఒక ఆధారంగా కేంద్రంగా తీసుకొని ఆ రచనలు చేయటము ఆనవాయితీ. తర్వాత వాటికి ఒక ముగింపు కూడా. శ్రేష్టమైన కవులను, ఆది కవులను మనం చూస్తుంటున్నాము. వాల్మీకి లాంటి గొప్ప కవులను చూస్తుంటున్నాము. అంతేకాకుండా కవిత్రయమనబడి నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడ లాంటి కవులను చూస్తుంటున్నాము. జాషువా లాంటి వారిని చూస్తుంటున్నాము. వీరందరూ కూడా విస్తారంగా మరి ఒక నేపథ్యంగా, ఒక ఇతివృత్తంగా, ఒక జటిలమైన సమస్య కానివ్వండి, ప్రస్తుతం జరుగుతున్న సమస్య కానివ్వండి, ఇతివృత్తంగా తీసుకుని రాయబడిన అనేక రచనలు, మనం గ్రంథాలు చూస్తుంటున్నాము. అన్నిటికంటే మహోన్నతమైన, అన్నిటికంటే అతి పరిశుద్ధమైన, అన్నిటికంటే ఉన్నతమైనటువంటి గ్రంథము, జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం అంటుండగా, ఈ బైబిల్ గ్రంథములో మనకు తెలియజేయబడినట్లుగా 66 పుస్తకాలతో కూడినటువంటి పరిశుద్ధ గ్రంథము. పాత నిబంధనలో 39, క్రొత్త నిబంధనలో 27, మొత్తం 66 పుస్తకాలతో సంబంధించినటువంటి గ్రంథము మనకు అనుగ్రహించబడి ఉంటున్నది. అనేకుల చేత వ్రాయించబడినటువంటి, పరిశుద్ధాత్మ చేత నింపబడి వ్రాయించబడినటువంటి పరిశుద్ధ గ్రంథము మనకు దేవుని చేత ఇవ్వబడి ఉంటున్నది. ఈ గ్రంథం యొక్క మొత్తము సారాంశాన్ని, ఒక కంటెంట్ను మనం గ్రహించగలిగితే అందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మొత్తం గ్రంథం అంతా కూడా మనకు తెలియచేసేటటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అంశం అంటే మానవుని యొక్క జీవితం. దేవుడు మహోన్నతమైన సృష్టిలో మానవ నిర్మాణం అన్నది ఒక ఉన్నతమైన సృష్టి అంటుండగా, ఆ మానవుని గురించినటువంటి విషయంగా మరి ఆ పాపము అనేటటువంటి ఒక ఇతివృత్తంగా తీసుకొని రాయబడి, ఆ పాపము, దానికి సంబంధించినటువంటి చెర, విడుదల, అంతిమ తీర్పు మొత్తం మనకు పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తున్న విషయము ఇదే అయి ఉంటుండగా, ఈ అంతిమ తీర్పు లేకపోతే అంతిమ ముగింపు అన్నది మానవుని విషయంలో 2 విధాలుగా ఉంటున్నారన్న వాస్తవం మనకు తెలుసు. ఎందుకంటే కీర్తనలు మొదటి కీర్తనలో రాయబడినటువంటి విషయంగా, నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము నాశనము నడుపును అనగా, 2 రకాలైనటువంటి మానవుల నిర్మాణం ప్రభు చూపిస్తుంటున్నాడు. దుష్టులు, నీతిమంతులు. నాశనం పో మార్గము, దేవమునకు పో మార్గము. తను సృష్టించినటువంటి సృష్టిలో అతి పెద్ద పీఠం వేసింది మానవుని నిర్మాణం గురించి, నరుని నిర్మాణం గురించి. ఈ నిర్మాణంలో ప్రభు ఉద్దేశించినటువంటి విషయములు మనకందరికీ తెలిసినటువంటి అంశం. అనేక మార్లు ధ్యానించినటువంటి విషయము, తన పోలికలో తన స్వరూపంలో నరులను సృష్టించాలన్నటువంటి ధ్యేయం కలిగినటువంటి ప్రభువును చూస్తున్నాము. అత్యున్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో నింపబడినటువంటి సృష్టి నిర్మాణంలో ఒక మానవునికి ప్రత్యేకమైనటువంటి ఒక స్థానము, సమగ్రంగా నిర్మాణం కలిగినటువంటి స్థానాన్ని ప్రభు అనుగ్రహించుంటున్నాడు. ఈ భౌతికంగా మనము ఆలోచన చేస్తే, ప్రభు సృష్టించిన నిర్మాణంలో, ఆదాము హవ్వల నిర్మాణంలో మనము చూస్తున్నటువంటి విషయము, వారికి కలిగినటువంటి సంతానము ఆరంభమైనప్పటి నుండి మనం చూస్తున్నటువంటి విషయము, తల్లిని తండ్రిని పోలినటువంటి పోలికలు, సారూప్యము, గుణాలు కలిగినటువంటి సంతానాన్ని చూస్తుంటున్నాము. కేవలము పటిష్టమైనటువంటి జన్యు సంపద తల్లి తండ్రి నుండి తమ తరతరాలకు తమ సంతానంలోనికి ఆ జన్యు సంపద మరి కలిగినటువంటి వారుగా, వారసత్వం కలిగినటువంటి వారుగా జనాంగాన్ని సృష్టించిన ప్రభువును మనం చూస్తుంటున్నాము. ఇవి కేవలము మరి భౌతికమైనటువంటి పోలికలను గురించినటువంటి వాస్తవికత. అయితే ప్రభు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, తన పోలికలో తన స్వరూపంలో, తన పోలికలో తన స్వరూపంలో అన్నప్పుడు, ఆ పోలికలు స్వరూపంలో రావాలంటే ఖచ్చితంగా జన్యు సంపద తల్లిదండ్రుల నుండి సంక్రమించాలి. కాకపోతే ఇక్కడ పరిశుద్ధుడైన ప్రభువు నుండి మనకు వచ్చే జన్యు సంపద
ఆత్మ సంబంధమైనటువంటి జన్యు సంపద. ఈ సంబంధమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి జన్యు సంపద విశిష్ట లక్షణం. ప్రతి ఒక్క విశిష్ట లక్షణాన్ని ఒక్కొక్క విశిష్టమైనటువంటి జన్యువు ద్వారా ఆ ప్రత్యేకమైనటువంటి ఆ పోలిక కానీ, ఆ లక్షణం కానీ, ఆ స్వరూపం కానీ తమ సంతానానికి అందచేయబడుతుంది. అది తరతరాలకు అందచేయబడుతుంది. ప్రభు అంటున్నాడు వాక్యం ద్వారా సెలవిస్తుంటే వాస్తవికత, తనకంటే కొంచెం తక్కువ అనిగా నరులను సృష్టించాడు. ఆ తక్కువ, తనకంటే కొంచెం తక్కువ అన్న దాంట్లో చాలా చాలా వ్యత్యాసం ఉంది, వైరుధ్యం ఉంది. మనం ఊహించినట్లుగా చాలా కొంచెమని కాదు, కానీ ఆ వ్యత్యాసం అన్నది చాలా గొప్పదైనటువంటి వ్యత్యాసంగా మనం చూస్తుంటున్నాము. ఎందుకంటే మానవుని యొక్క జ్ఞానము పరిమితమైనటువంటి జ్ఞానము, మహోన్నతుని యొక్క జ్ఞానము విస్తారమైనటువంటి జ్ఞానము, నరుడు గ్రహింప శక్యము లేనటువంటి జ్ఞానము. ఆయన సృష్టించిన ఆకాశ నక్షత్రములను, చంద్ర నక్షత్రములను, సూర్యుని, మరి పర్వతములను, సముద్రములను, ఏది ఏది మనము లెక్కించినా కూడా అమితమైనటువంటి జ్ఞానము. అంత భయంకరమైనటువంటి సముద్రాలకు సరిహద్దులు నిర్మించినటువంటి ఆ గొప్ప జ్ఞానము ప్రభువుకు మాత్రమే ఉంది. ఆ మన నరుని కొంచెంగా తక్కువ చేసినా కూడా నరులోని వ్యత్యాసం అన్నది చాలా పరిమితమైనట్టుగా మనం గమనిస్తుంటున్నాము. మనం ఒక ఉదాహరణగా తీసుకుంటే, మనం అబ్దుల్ కలాం ఆజాద్ గురించి తెలుసు. చాలా ఉన్నతమైన వ్యక్తి, చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఒక గొప్ప సైంటిస్ట్గా పేరు పొందిన వ్యక్తి. కానీ అతనికి సంతానం అంటూ లేకపోవటం వల్ల, అతనికి వివాహం కాకపోవటం వల్ల ఆ జన్యు సంపద అంతా అతనితోనే అంతరించిపోయింది. రెండవ వాస్తవికత ఏంటంటే, ఇది సరిహద్దులు కలిగింది జ్ఞానము, కొన్ని పరిమితి కలిగినటువంటి జ్ఞానం అనే దానికి మరొక ఉదాహరణ మనం చూస్తే, మనము శ్రీహరికోటలో నిర్మించినటువంటి స్పేస్ పోర్ట్ను మనము పరిశీలిస్తే, అది అది ఇస్రోతో ఆపరేట్ చేయబడుతున్నటువంటి దాని ద్వారా అంతరిక్షానికి సంబంధించినటువంటి అనేక పరిశోధనలు జరుగుతుంటున్నాయి. చంద్రయాన్ లూనార్ ఎక్స్ప్లోరేషన్ అన్నది మరి ఆ సంస్థ ద్వారానే జరుగుతుంది. గగనయానము, మరి చంద్రయానము, ఇవన్నీ కూడా దానికి సంబంధించినటువంటి అంశాలే. కాకపోతే ఆ సంస్థకు దానికి మాత్రమే పరిమితమైనటువంటి జ్ఞానము. అదే స్పేస్ పోర్ట్ లో పనిచేసేటటువంటి ఏ గొప్ప వ్యక్తిని, సైంటిస్ట్ను కూడా మనం వేరే ఇతరత్ర ఉపయోగించుకోవాలని మనము ప్రయత్నిస్తే కూడా ప్రయోజనం ఉండదు. అటువంటి జ్ఞానం కలిగినటువంటి అంత సైంటిస్ట్ డాక్టర్ కాలేడు, ఇతరత్ర ఇంజనీర్ కాలేడు. ఆయన జ్ఞానము అంతటి వరకే పరిమితమైనటువంటి పరిస్థితి. కానీ మన ప్రభు యొక్క జ్ఞానం అన్నది అపరిమితమైనది, అంచెలంచెలుగా మరి విస్తరించి ఉంటున్నది, విస్తారమైనటువంటి జ్ఞానము. ఆ జ్ఞానాధారము ఆయనే అంటున్నాడు. అటువంటి ప్రభు యొక్క విశిష్టమైనటువంటి సారూప్యము, సంపద, లేకపోతే పోలిక మనము పొందాలి అంటే, మనము ఆ రూపంలోనికి మార్చబడాలంటే, దేవుని యొక్క ఉద్దేశము మరి ఈ భూలోక సంబంధమైనటువంటి మార్పు కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మార్పు. ఒక మానవుడు తను నిర్మించిన మానవుని నిర్మాణంలో మనం చూస్తున్నటువంటి అంశాలు పూర్తిగా విభిన్నంగా ఉంటున్నాయి. ప్రభు రూపించబడినటువంటి విధానంలో తన సంపూర్ణమైనటువంటి తన పోలిక అంటే ఆ ప్రభువుకి ఏమేమి విశిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయో ఆ లక్షణాలతో కూడినటువంటి స్వరూపము మనము పొందాలి. కేవలము అల్పులము అయోగ్యులమైనటువంటి మనము, మంటితో చేయబడినటువంటి మనము, తిరిగి మంటివారంగా మార్చబడబోయేటటువంటి మనము, సమాధిని సొంతగా సంపాదించుకున్నటువంటి మనము, పాపం ద్వారా మరణాన్ని తెచ్చుకున్నటువంటి మనము, గొప్ప శ్రేష్టమైనటువంటి దేవుని స్వరూపంలోకి మార్చబడాలన్నటువంటి
ఔన్నత్యం కలిగినటువంటి మహోన్నతమైనటువంటి ఉద్దేశము ప్రభువు చూపిస్తూ ఉంటున్నాడు తన సృష్టి నిర్మాణంలో. ఎప్పుడైతే పాపం చేశాడో మానవుడు, ఆ పాపానికి వెంటనే ప్రాయశ్చిత్తంగా, విరుగుడుగా విమోచన, విడుదల అన్నది కలుగ చేయటానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి మార్గము మరి అమోఘమైనటువంటి మార్గము, విశిష్టమైనటువంటి మార్గం ఉంటున్నది. మరి ప్రభు ఏది తన స్వరూపము, తన పోలిక అంటే ఏది ఆశిస్తుంటున్నాడు మనది, ఏ పోలికలోకి మార్చబడాలి, ఏ రూపంలోకి మార్చబడాలి. మనం ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయం మనం చూస్తే, యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో విశిష్టమైనటువంటి విషయం రాయబడింది. ఇక్కడ యెషయా మానవ స్వభావం కలిగినటువంటి యెషయా, మానవ రూపం కలిగినటువంటి యెషయా దేవుని యొక్క దర్శనము పొందుతుంటున్నాడు. సింహాసనాసీనుడైన ప్రభువును చూస్తుంటున్నాడు. ఈ యెషయా గుర్తించింది ఏంటంటే ఆ ప్రభు యొక్క పరిశుద్ధతను గుర్తించాడు. ఆ ప్రభువును విశేషంగా ఆరాధించే దూతగణాన్ని చూస్తుంటున్నాడు. పరిశుద్ధుడు 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 అని గొప్ప స్వరము, స్వరలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరము, ప్రతిగానంతో కూడినటువంటి ఆ సందర్భాన్ని మరి యెషయా చూస్తుంటున్నాడు. యెషయా వెంటనే తన యొక్క స్థితిని, తన యొక్క శారీరక స్థితిని, మానసిక స్థితిని గుర్తించుకుంటుంటున్నాడు. ఆ వెలుగులో, ఆ ప్రత్యక్షతలో, దేవుని సన్నిధిలో తనను తాను చూసుకుంటున్నప్పుడు చాలా అపవిత్రమైన వాడిగా, మలినమైనటువంటి వాడిగా, ఏ ఏ ఏ విషయంలో కానీ ఇసుక రేణువంతా కూడా పోలికలేనటువంటి తన దైన్య స్థితిని, దీన స్థితిని తను తాను చూసుకోగలుగుతుంటున్నాడు. తనకు అతి పరిశుద్ధమైనటువంటి పెదవులు కలిగి, పరిశుద్ధమైనటువంటి రూపం కలిగి దూతలు ఆయనను స్తుతిస్తుంటుంటే వెంటనే యెషయా అంటున్నాడు, నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, నాకు నిష్కృతి లేదు, నాకు విమోచన లేదు, విడుదల లేదు అన్నటువంటి ఒక సంపూర్ణమైనటువంటి అంతర్గతంగా బయలుపడినటువంటి విషయాన్ని తెలియజేస్తుంటున్నాడు. అట్టి సందర్భంలో ప్రభు అక్కడ చూపించినటువంటి మహోన్నతమైనటువంటి ఒక విమోచన కార్యం, విడుదల కార్యం అక్కడ జరిగిన చూస్తుంటున్నాము. అక్కడ ఉన్నటువంటి నిప్పును మరి కారుతో తీసుకొచ్చి మరి యెషయా పెదవులను తాకించినప్పుడు ఆ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, ఆ దోషము తొలగిపోయేను అని రాయబడింది. వారు చెప్తుంటున్నారు, ఆ బలిపీఠం నుండి ఆ కారుతో తీసుకొచ్చి నిప్పును తగిలిచ్చి, నీ దోషము తొలగిపోయాను, నీ పాపనకు ప్రాయశ్చిత్తమాయను. మనము ఆయన స్వరూపంలో మార్చబడాలంటే, ఆయన పోలికలో జీవించాలి అంటే ఖచ్చితంగా ఆ పాపం నుండి మనము విడుదల పొందాలి, విడుదల పొందాలి. మొత్తము దోషములన్నీ కడగబడాలి, తొలగిపోవాలి. అప్పుడే మనము ఆ ప్రభు సన్నిధిలో ఆ పోలికలో నిలబడగలము. ఆయనను ఆ పరిశుద్ధతలో సన్నిధించగలము, స్తుతించగలము, మహింపరచగలము, ఆరాధించగలము. ఎప్పుడైతే ఆ పరిశుద్ధత కలిగిందో యెషయాకు, అప్పుడు దేనికి సిద్ధపడుతున్నాడంటే మరి ప్రభు పిలుపుకు సిద్ధపడుతున్నాడు. ప్రభు పిలుపును అంగీకరిస్తుంటున్నాడు. మరి ఏ నిమిత్తం ప్రభు పంపాలని ఆశిస్తుంటున్నాడో ఆ నిమిత్తము ప్రభువుని గురించి ముందుకు పోవాలనేటువంటి సంపూర్ణమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి మారిన మనసు కలిగినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అంటే ప్రభు సన్నిధి కావాలి అంటే, ప్రభు పోలికలోకి రావాలంటే మొట్టమొదటి మార్గము ఏంటంటే మన పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి ఆ మరణాన్ని కొని తెచ్చుకున్న మనము ఆ సమాధిలో విమోచింపబడటానికి ప్రభు ఏర్పరిచినటువంటి మార్గము, ఆ పరిశుద్ధమైనటువంటి మార్గము, ఆ నిప్పుతో కాల్చబడినటువంటి ఆ పెదవులు ఎప్పుడైతే కాల్చబడినాయో అప్పుడు ఆ పరిశుద్ధత మనిషికి కలిగి
కలిగినట్లు మనము యెషయా కలిగినట్లు మనం చూస్తుంటున్నాము. అది ఎంతవరకు వెళ్ళి ప్రకటించమంటున్నాడు యెషయాను, ఎంతవరకు వెళ్ళి ప్రకటించాలి, ఎంతవరకు అంటే ప్రభు సెలవిస్తుంటున్నటువంటి మాట ఏంటంటే, అది మొద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు జన్మించే వరకు, ఈ లోకంలో మానవ రీతిగా జన్మించే వరకు మరి జరగబోయే విషయాలన్నీ కూడా నువ్వు ప్రకటించు. మనిషి యొక్క స్వభావం ఎలా ఉంది, వారు మందగించి ఉంటున్నారు, వారి యొక్క కన్నులు, వారి యొక్క హృదయము కొవ్వు చేత మరి వారి చెవులు మందగించబడ్డాయి, వారి కన్నులు మూయించబడ్డాయి, ప్రభువును గుర్తించలేనటువంటి పరిస్థితి. అది ఎంతవరకు అంటే నివాసులు లేని లేక పట్టణాలు పాడైపోయేంత వరకు, అంటే ఘోరమైన దుర్దశకు చేరుకునే వరకు ఆ పాపం ప్రవేశించిన పాపాన్ని తరతరాలకు అందచేసుకుంటూ లోకము పాపంలో విస్తరించినటువంటి విషయాన్ని ప్రభువు తెలియచేస్తూ, దానికి విమోచన విడుదలగా యెషయా మొద్దు నుండి చిగురు పుట్టునన్నటువంటి వాస్తవం ఇక్కడ తెలియచేస్తుంటున్నాడు. మరి ఈ పోలికను గురించినటువంటి సంపూర్ణమైనటువంటి అవగాహన మరి ఒక 2 విషయాల ద్వారా మనము ముందుకెళ్దాము. ఒకటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైనటువంటి అంశాలు రాయబడ్డాయి. మరి ఆత్మబంధం చేత, సమాధానమైన బంధం చేత ఆత్మ కలిగించే ఐక్యను కాపాడుకునేటట్టు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ యేసు ప్రభు పోలికలోనికి వచ్చిన వారంతా కూడా మరి ఎలా జీవించాలి అన్నటువంటి ప్రతి సత్యము మరి తెలియజేస్తూ, అందుకు సంబంధించినటువంటి ఆత్మీయ సత్యములను ఇక్కడ బయలుపరుస్తున్నాడు పౌలు. ప్రతి ఒక్కరిని గురించినటువంటి పరిశుద్ధమైనటువంటి వాస్తవికత ఏంటంటే, అందరికీ శరీరం ఒకటే, ఆత్మ ఒకటే. ఆ ప్రకారమే ఆ పిలుపు విషయమైన నిరీక్షణ కలిగినటువంటి వారంగా ప్రతి వారు కూడా ప్రభు ఒకడే అని సంపూర్ణంగా విశ్వసించాలి, విశ్వాసం ఒకటే అని విశ్వసించాలి, బాప్తిసం ఒకటే అని విశ్వసించాలి, తండ్రి అయిన దేవుడు ఒక్కటే అన్నది విశ్వసించాలి అన్నటువంటి ఈ పరిశుద్ధ సత్యాలను గ్రహించి అందుకు ఆ సత్యంలో ముందుకు నడవగలిగిన వారు దేవుని పోలికతో, దేవుని స్వరూపంలో కలిగిన వారుగా జీవించగలుగుతారు అన్నటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఈ సత్యములను పౌలు ప్రకటిస్తూ ఉంటున్నాడు. అందుకే మరి అన్ని జనులు ఉన్నట్టుగా మీరు నడుచుకోవద్దండి అంటున్నాడు 17వ వచనం నుండి. మరి చాలా శ్రేష్టమైనటువంటి ఈ లోక సంబంధమైనటువంటి అపవాది పోలిక కలిగినటువంటి, అపవాది రూపం కలిగినటువంటి, స్వరూపం కలిగినటువంటి వారందరికీ ఉన్నటువంటి ఒక లక్షణాలు ఏంటంటే, అందమైనటువంటి మనసు గలవారు, అంధత్వం కలిగినటువంటి మనసు గలవారు, చీకట్లో ఉన్నటువంటి మనసు గలవారు, హృదయ కాఠిన్యం ఉన్నటువంటి వారు, అజ్ఞానం కలిగినటువంటి వారు, దేవుని నుండి వేరు చేయబడినటువంటి వారు, నానా విధమైనటువంటి అపవిత్రతకు అత్యాశలు ధరించేటి వారు, తమను తాము కాముకత్వానికి అప్పగించుకునేవారు, వీరంతా కూడా అపవాది పోలికలు. ఈ అపవాది పోలికలు అన్నవి ఉన్నంత వరకు వారు దేవుని నుండి వేరుపరచబడినటువంటి వారై ఉంటున్నారు. కాబట్టి అటువంటి వాటన్నిటిని వదిలిపెట్టి మీరు దేవుని పోలికలకి రావాలంటే, దేవుని స్వభావం ధరించుకోవాలంటే, నూతన పరచబడాలంటే పౌలు ఇక్కడ వారితో మాట్లాడుతూ ప్రకటిస్తున్నటువంటి విషయం ఏంటంటే, 22వ వచనం నుండి చదవమ్మా. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్. అవును,
మరి పౌలు స్పష్టీకరిస్తుంటున్నాడు, ఉద్ఘాటిస్తుంటున్నాడు, స్పెసిఫిక్గా తెలియచేస్తుంటున్నాడు. మీరు ఇంతవరకు మీరు అపవాది యొక్క స్వరూపం కలిగి ఉంటున్నారు, అపవాది ఆలోచన ప్రకారము నడుచుకుంటున్నారు, అపవాది నడిచిన మార్గంలో మీరు ఉంటున్నారు. కాబట్టి ఆ ప్రవర్తన గురించినటువంటి విషయం అయితేనేమి, మీ మోసకరమైనటువంటి దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావాన్ని సంపూర్ణంగా వదులుకొని మీరు మీ ఆలోచనలలో, మీ కట్టుబాట్లలో, మీ నడవడికలో, మీ యొక్క హృదయానుసారమైనటువంటి తలంపులలో సంపూర్ణంగా మార్చబడి నూతన పరచబడిన వారై, నీతియు యథార్థయు భక్తియు గల వారై దేవుని పోలికగా మార్చబడాలంటే మీరు ముందు అపవాది చేతుల నుండి, అపవాది చెర నుండి మీరు విడిపించబడాలి. ఇదే ప్రభు స్పష్టపరిచినటువంటి విషయం ఇదే. ఆ చెరలో నుండి విడిపింపబడి దేవుని పోలికలోనికి రావాలి. అప్పుడు వారు ఆ స్థితిలోనే భూమిని నిందించి ఫలించి అభివృద్ధి చెందాలి. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క రాజ్యము భూమి మీద ప్రబలిపోవాలి. అది దేవుని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశమైంటుండగా, ఆ దేవుని పోలికలో మరి మార్చబడినటువంటి వారంతా కూడా నూతన స్వభావం ధరించుకోవాలి. మారు మనసు పొందినటువంటి వారు ఆ మారు మనసు పొందిన ఆ స్వభావంతోనే నిజ జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి. ఎదురయ్యేటటువంటి అనేకమైనటువంటి ఆటంకాలు కలగవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, శోధనలు కలగవచ్చు, మరి ఒకరికొకరికి సంబంధించినటువంటి విషయములలో తప్పు చేయవచ్చు, మన సహోదరులను ప్రేమించలేకపోవచ్చు, అబద్ధాలు చెప్తూ రావచ్చు, అపవాదికి చోటిచ్చేటటువంటి అనేక పరిస్థితులు కలిగినప్పటికీ కూడా వాటన్నిటినీ జయిస్తూ దేవుని పోలికలకు నువ్వు మార్చబడినటువంటి నువ్వు నేను ఆ నవీన స్వభావం ధరించుకునే ముందుకు సాగాలి అన్నటువంటి పరిశుద్ధ సత్యము. ఇంకా ఇది మనకు స్పష్టంగా రావడానికి మనము కొలస్సీలకు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దామండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు ఒకసారి చూసుకుందాము. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్వజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ఆమేన్. చదవండి, తర్వాత చదవండి. ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట అని సున్నతి పొందకపోవుట అని భేదము లేదు, పరదేశి అని సిథియాను అని దాసుడని స్వతంత్రుడని లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. ఆమేన్. అవును. సంఘానికి పౌలు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే, మీరు దేవుని స్వభావం ధరించుకున్నట్లయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడినటువంటి వారైతే, అనే పాపము నుండి, పాపం అనే మరణం నుండి, చనిపోయిన స్థితిలో నుండి లేపబడినటువంటి వారైతే, పాపమును బట్టి మీరు మరణించిన వారు కానీ క్రీస్తుని బట్టి లేపబడిన వారైతే పైన వాటిని మీరు వెతకాలి. మీరు ప్రాచీన స్వభావమును దానికి సంబంధించిన సమస్తమును వదిలివేసుకొని సృష్టించమని పోలిక చొప్పున నూతన పరచబడినటువంటి నవీన స్వభావంతో కూడినటువంటి జీవితాలతో ముందుకు సాగాలి. ఇది అందరికీ ఎడల దేవుడు చూపిస్తున్నటువంటి కృప. ఎట్టి భేదము లేదు, అన్యుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు, యూదుడని లేదు, హెల్లేనీయుడని లేదు. అందరికీ దేవుడు అనుగ్రహించినటువంటి కృప. అందరి విషయంలో దేవుడు తీసుకున్నటువంటి ఈ చెర నుండి విడిపించటానికి, విడుదల చేయటానికి, విమోచించడానికి ప్రభు అనుసరించినటువంటి మార్గమును బట్టి నువ్వు నేను నూతన పరచబడినటువంటి వారమైతే మరి ప్రభు పోలికలోనే ముందుకు నడవాలి. ఆ జీవితంలోనే ముందుకు సాగాలి. ఇంకా చాలా అమూల్యమైనటువంటి అంశాలన్నీ కూడా
ఏ అధ్యాయంలో రాయబడి ఉంటున్నటువంటి విషయము మనకు ముందుకు వెళ్తే తెలుస్తుంది. కాకపోతే ప్రభు ఇచ్చేటటువంటి ఈ వాక్య భాగం ద్వారా మనం ఎందుకంటే మనకు చాలా సమయం చాలా తక్కువ కాబట్టి ఆఖరిగా ప్రభు కోరుకుంటున్నది ఏంటంటే ఆయన స్వభావమును ధరించుకోవాలంటే మరి మొదటి ఆదామును కాకుండా కడపటి ఆదామైనటువంటి క్రీస్తును పోలి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము, మొదటి కొరింథీ 15వ అధ్యాయము. ఇది సంపూర్ణమైనటువంటి నూతన స్వభావము, లేకపోతే ప్రభు పోలిక, ప్రభువు స్వరూపము అన్నటువంటి అంశాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తుంటున్నాడు. 45వ వచనం నుండి చదవమా. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం నుండి. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆదాము జీవింపజేయ ఆత్మ ఆయన. ఆత్మ సంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతి సంబంధమైనదియే మొదట కలిగినది. తరువాత ఆత్మ సంబంధమైనది. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. ఆమేన్. మరియు మనం మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికను ధరింతుము. అంటే మరి మట్టి నుండి మనకు ఇవ్వబడినటువంటి శరీరంతో మనం జీవించినంత కాలము ఆ శరీరంతోనే జీవించాలి. కాబట్టి ఆ పోలిక, మానవ రూపమైనటువంటి పోలిక మనము ధరించి ఉన్నప్పటికీ కూడా మనలో ఉండవలసింది అంతర్గతంగా పరలోక సంబంధి అయినటువంటి ప్రభు పోలికను మనం కలిగి ఉండాలి. అది ధరించినటువంటి వారంగా మన జీవిత అంతం వరకు సాగాలి. ఎందుకంటే మొదట సృష్టించినటువంటి ఆదాము జీవించు ప్రాణి మాత్రమే అయి ఉంటున్నాడు. ఇది ప్రకృతి సంబంధమైనటువంటి జన్మ, ప్రకృతి సంబంధమైనటువంటి పుట్టుక. కడపటి ఆదామైనటువంటి క్రీస్తు జీవింపచేయ ఆత్మ ఆయను. క్రీస్తు కడపటి ఆదాముగా జీవింపచేయు ఆత్మగా మరి ఈ లోకంలోకి వచ్చాడు. నశించిపోయే ఆత్మలను వెలికి రక్షించటానికి ఈ లోకంలోనికి ప్రభు వచ్చాడు అన్నటువంటి పరిశుద్ధ సత్యము మనమందరము ఎరిగినటువంటి సత్యమే. కాకపోతే ఈ జీవించటము అన్నది కాదు ముఖ్యం, కానీ జీవింపచేయ ఆత్మ కలిగి ఉండటం అన్నది క్రీస్తు పోలిక, క్రీస్తు స్వరూపము. మట్టి నుండి పుట్టినవారు మట్టి స్వభావం, మట్టి నుండి పుట్టినవారు మట్టి నుండి పుట్టినవారు తర్వాతి వారి తరతరాల నుండి మట్టి నుండి పుట్టిన వారుగానే వస్తారు. కాకపోతే పరలోక సంబంధమైనటువంటి దేవుని ఆత్మ కలిగినటువంటి ప్రతి వాడు కూడా పరలోక సంబంధమైనటువంటి ఒక ప్రాణిగా, క్రీస్తుని పోలినటువంటి ప్రాణిగా ముందుకు సాగుతాడు. అందుకే యెషయా కలిగిన దర్శనంలో మరి యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చింది మరి పాపం అనే చెర నుండి విడుదల చేయటానికి, విమోచన కలిగించటానికి, సంపూర్ణంగా తన పోలికలోనికి మార్చటానికి, తన స్వరూపంలోనికి మార్చటానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. మరి ఆయన పోలికలోనికి మరి మార్చబడాలంటే ఆయన తన జీవిత చరిత్రలో, జీవిత విధానంలో ఏ ప్రఖ్యాతిగాంచిన లేకపోతే ప్రస్ఫుటమైన పరిశుద్ధ గుణాలను బయలుపరిచాడు. అటువంటి గుణాలన్నీ కూడా మనము సంతరించుకున్నప్పుడు మాత్రమే కృష్ణ పోలిన వారమైతాయి, ప్రభును పోలిన వారమైతాయి, జీవింపచే ఆత్మ కలిగిన వారం అవుతాము. జీవించటం అన్నది కేవలము మనము అది ఈ లోకంలో జీవించుచున్నాను, అది చనిపోయిన వారితోనే సమానం అన్నటువంటి పరిశుద్ధ సత్యం మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రభు ఇక్కడ కోరుకుంటున్నది కూడా, వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నది కూడా అదే. మరి ప్రభు
పరలోకం నుండి వచ్చిన వాడు. ఆ వచ్చిన ప్రభువు ఏ ఏ పోలికతోటి వచ్చాడు, దేవుని పోలిక, మానవుని పోలికతో వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం ఒకసారి మనన చేసుకుంటే, ఆయన చరిత్రను పునరావృతం చేసుకుంటే, రావటం ఆయన పరిశుద్ధ సింహాసనం నుండి వదిలి పెట్టి వచ్చిన ప్రభువు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. తను తాను రిక్తంగా చేసుకొని ఈ లోకంలోకి వచ్చాడు ప్రభు. మరి మనము కూడా మరి ఆయన స్వరూపంలో ఆయనను పోలి నడుచుకోవాలి అంటే, ఆయన పోలికలో ఉండాలి అంటే, దేవుని స్వరూపం కలిగిన వారుగా ఉండాలంటే, మనల్ని మనము మరి సంపూర్ణంగా స్వచ్ఛంగా మరి రిక్తులుగా చేసుకోవాలి. దాసుని స్వరూపము ధరించుకోవాలి. లోబడే స్వభావం ఏర్పరచుకోవాలి. తను తాను తగ్గించుకునేటటువంటి స్వభావము కలిగినటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే అన్నిటికీ మించి మనము సేవించవలసింది, మనం స్తుతించవలసింది, మనము కొనియాడవలసింది, మనము ఆయన చిత్తాన్ని అనుసరించి నడుచవలసింది ఆ ప్రభువుని బట్టి. కాబట్టి ఆ ప్రభువు దగ్గర మనం ఎలా ఉండాలి అంటే, తండ్రి తన కుమారుని ఈ లోకంలోకి పంపించినప్పుడు అతని దాసుని స్వరూపం ధరించి తనను తాను వ్యక్తిగా చేసుకొని వచ్చినట్లే మనం కూడా మన జీవితాలలో ఆ దాసుని స్వరూపమే ధరించుకొని మనల్ని మనం వ్యక్తిగా చేసుకోవాలి. మనం ఏమీ లేని వారంగా, పైనున్న వాటిని మాత్రమే వెతికే వారంగా ఉండాలన్నది దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది, కోరిక ఉంటున్నది. అందు నిమిత్తము ప్రభువు ప్రభువు అనుసరించినటువంటి విధానాలు మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు మరి పరిచర్యలోకి రావటము ఏం చేశాడు? బాప్తిస్వం పొందుకున్నాడు. బాప్తిస్వం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. ఆ పావురాకారంగా దిగి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తుంటున్నాను అన్నటువంటి విషయము. ఈనాడు ప్రజలు ఆయన అనుసరించినటువంటి విధానం అనుసరిస్తూనే బాప్తిసం పొందుకున్న వారుగా ఉంటూనే పరిశుద్ధాత్మను పొందుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారు. అది దేవుని పోలిక కాబోదు. దేవుని పోలిక అంటే క్రీస్తు ప్రభువు పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అన్నటువంటి ఆ పరిశుద్ధ సాక్ష్యము, ప్రతి బాప్తిసం పొందిన వారిని గురించినటువంటి సాక్ష్యము ప్రభువు నుండి వెలువడాలి. అప్పుడే ప్రభువును పోలినటువంటి పోలిక, ప్రభువును పోలినటువంటి స్వరూపము. రెండవ పరిశుద్ధ సత్యము, యేసుక్రీస్తు ప్రభు ఆయన పోలికలో మనం నడవాలంటే ప్రతి శోధన జయించగలగాలి. అప్పుడే 6:08 అయిపోయింది సమయము. ఆ శోధన జయించగలగటం అన్నది మరి ప్రభు చూపిన మార్గంలో మనం వెళ్ళాలి. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈ సమయం మనకు చాలటం లేదు. కాబట్టి దేవుని పోలికలో పుట్టినటువంటి, దేవుని పోలిక స్వరూపం ధరించుకోవాల్సినటువంటి మనము ప్రతి శోధనను జయించగలగటము, మరి ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఏ మార్గాన్ని అనుసరించాడో ఒకసారి మనము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 మనం ఒకసారి చూద్దామండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకును, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఏలయనగు ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగచేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చను. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఆమేన్. అవును, యేసుక్రీస్తు ప్రభు మానవుని శరీరం రక్త మాంసంతో కూడినటువంటి శరీరం కాబట్టి ఆయన కూడా రక్త
మాంసంతో కూడినటువంటి శరీరం కలవాడిగా ఈ లోకముడికి వచ్చి మరణం యొక్క బలం గలవాడిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయటకు మరి ప్రభు ఎంచుకున్నటువంటి మార్గము సిలువ మరణం పొందటం ద్వారా చూపించినటువంటి మార్గాన్ని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ మరి ఆ జీవితం ద్వారా ప్రభు మనకు ఆ విడుదల ఆ విమోచన కలిగచేసి ఆ మరణ భయం లేకుండా చేసినటువంటి ప్రభువును జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకుంది. అంటే ప్రభువును పోలి నడవాలంటే ఖచ్చితంగా ప్రభు ఎంచుకున్నటువంటి మార్గాన్ని మనం ఎంచుకోగలిగినటువంటి స్థితిలోనికి రావాలి. అందుకే మనము ముందు వారం చూసినట్లుగా యేసుక్రీస్తు ప్రభు శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపంలో నరులు ఉండాలన్నటువంటి ఉద్దేశం కలిగినటువంటి వాడుగా శిష్యులను ఏర్పరచుకున్నప్పుడు ఏ ఉద్దేశంతో ఏర్పరచుకున్నాడని వ్రాయబడింది. దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకు అని వ్రాయబడింది. అంటే మనుషులు దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నప్పుడు, దేవుని పోలికను కలిగినటువంటి వారైనప్పుడు దయ్యములను వెళ్ళగొట్టే అధికారం కలవారై, అంటే ఆ బంధకాలలో ఉన్నటువంటి వారిని, ఆ చెరలో ఉన్నటువంటి వారిని విడిపించగలిగినటువంటి ఆ రూపము మరి ప్రతి మానవునికి రావాలి. మార్పు నొందిన మానవునికి రావాలి. స్వరూపంలోనికి మార్చబడినటువంటి మానవం రావాలి. అంతేకాకుండా ఆ పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి సువార్త ప్రకటించటం అన్నది జరగాలి. అందును బట్టి ప్రభు ఉద్దేశించింది. అందుకే మిమ్మల్ని కడుక్కొనడి, శుద్ధి చేసుకొనడి, మేలు నేర్చుకొనడి అంటున్నాడు. ముందు మనల్ని మనం శుద్ధి చేసుకొని, మనల్ని మనం కడుక్కొని, మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ఆ పవిత్ర స్థితిలోనికి వచ్చినప్పుడు మాత్రమే ప్రభు ఎలాంటి మేలులు చేయగలిగాడో అలాంటి మేలులన్నీ చేయగలగటానికి ప్రభు ఏర్పరచుకున్నటువంటి వారంగా మారిపోగలుగుతాము. అందుకు సంబంధించినటువంటి మనిషి దేవుని రూపాన్ని దేవుడించుకున్నటువంటి వారంగా ఉంటున్నాము. అందుకే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా రాశాడు, శరీరధారి ఉన్నప్పుడు ఆయన ఏమేమి చేశాడు, ఎటువంటి మార్గాన్ని మనకు చూపించాడు. 5వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, శరీరధారి ఉన్న దినములలో మహారోదనంతోనూ కన్నీళ్లతోనూ తను మరణంలో రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగినందున ఆయన అంగీకరింపబడను. ఆయన కుమారుడైంటియు పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. శరీరధారి ఉన్నటువంటి క్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు మరి జనం అందరి కోసము రోదంతో కన్నీళ్లతో ఆ మరణం నుండి తప్పించుకోగలిగినటువంటి ఆ ప్రభుకు ప్రార్థనలు యాచనలు సమర్పించి విధేయుడయ్యాడు. ఆ విధేయత ఆ శ్రమల ద్వారా కుమారుడైండి కూడా పొందిన శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. అటువంటి స్థితిలోనికి మనం కూడా నడిపించబడాలి. ఆ విధేయత కలిగినటువంటి వారంగా జీవించాలి. తండ్రి చిత్తము తండ్రి పంపిన వాడుగా నేను వచ్చి ఉంటున్నాను అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఆ తండ్రి చిత్తము నెరవేర్చటమే నా విధి అంటున్నాడు. మరి ఆయన కుమారులుగా మనల్ని స్వీకరించినప్పుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఆయనకు విధేయత నేర్చుకున్నటువంటి వారుగా ప్రతి విషయంలో శ్రమల రూపంలో కూడా ఆయనకు విధేయతనే కనపరచాలి. కష్టములలో, నష్టంలో, ఇబ్బందుల్లో, ఇరుకులలో ప్రభు ఏ మార్గంలో నడిపించి చూపించాడో, ఏ పోలికను కలిగి ఉంటున్నాడో, ఏ స్వరూపం ధరించుతున్నాడో ఆ స్వరూపం కలిగినటువంటి వారుగా ఆ శ్రమలలో కూడా విధేయత కలిగినటువంటి వారంగా మన జీవితాలలో ముందుకు సాగాలి అన్నటువంటి వాస్తవికత మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అందుకే మనము చదువుకున్నటువంటి ప్రాథమికమైనటువంటి వాక్య భాగంలో రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయానికి వస్తే మరి మొదటి వచనంలో ఏమి రాయబడిందో ఒకసారి చూడండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి ఏ శిక్షా విధి లేదు,
క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. సంపూర్ణంగా విడుదల పొందిన వారుగా, విడిపించబడినటువంటి వారంగా మన జీవితాలలో మరి ఆయన స్వరూపము, ఆయన పోలిక కలిగినటువంటి వారంగా మనకు ముందుకు సాగాలి అన్నటువంటి, అప్పుడే మనము శరీరానుసారం కాము, ఆత్మానుసారంగా ప్రవర్తించే వారం అవుతాము. శరీరానుసారులైతే దేవునికి విరోధులు అవుతారు, ఆత్మానుసారులైతే దేవుని పక్షంగా ఉంటారు. దేవుని ఆత్మస్వభావం కలిగిన వారు మాత్రమే దేవుని సంతోష పెడతారు. క్రీస్తు ఆత్మ లేని వాడైతే వారు ఆయన వారు కాడు. ఆయన క్రీస్తు ఆత్మ మనం ధరించుకోలేకపోతే, పొందలేకపోతే, కలిగి ఉండలేకపోతే, ఇక్కడ ఏం రాయబడింది? క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. మనం దేవుని సంబంధం కాదు, దేవుని పోలిక మనలో లేదు, దేవుని స్వరూపం మనకు లేదు. అందుకోసమే 10వ వచనంలో మనం చదివితే, క్రీస్తు మీలో ఉన్న ఎడలా, క్రీస్తు మీలో ఉన్న ఎడలా మీ శరీరం పాప విషయమై మృతమైనది, గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయును. ఆమేన్. అందుకే కడపటి ఆదామైనటువంటి క్రీస్తు జీవింపచేయు ఆత్మ అయ్యాడు. ఆయన ఆత్మ కలిగినటువంటి వారంగా మరి మృతుల నుండి యేసు ఎలా లేపబడ్డాడో, ఆ ఆత్మ కలిగినటువంటి వారమైతే ఆత్మ మనం నివసిస్తూ ఉంటే, మృతుల నుండి క్రీస్తు యేసుని లేపిన వాడు చావుకులోనైన మన శరీరంలో కూడా మనలో నివసించే ఆయన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు అన్నటువంటి పరిశుద్ధ లేఖన భాగం మనం ముందుంచబడి ఉన్నది. కాబట్టి ఎందుకు క్రీస్తు రూపంలో, ఎందుకు క్రీస్తు పోలికలో ఆయన నరుని సృష్టించాలని ఉద్దేశించుంటున్నాడు, ఆశించుంటున్నాడు. భూమిని నిందించి ఫలించాలన్నటువంటి ఉద్దేశం ఎందుకు కలిగి ఉంటున్నాడంటే, నరుని ఎప్పుడైతే పాపంలో ప్రవేశించాడో ఆ పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు యొక్క స్వరూపాన్ని ధరించుకున్నటువంటి వారుగా మనం ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశమై ఉండగా, మరి అట్టి పోలికను, అట్టి స్వరూపం కలిగినటువంటి వారుగా మన జీవితాలలో ముందుకు సాగటం కాక దేవుడు అట్టి కృపను మనందరిలా కుమ్మరించును కాక. ఈ కొద్దిది వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్, 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 ఆమేన్. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం ప్రకారము, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. చెడుతనము, వారి హృదయము యొక్క తలంపులు కేవలము చెడ్డవి, ఊహంతయు కేవలము చెడ్డవి. ఆ చెడ్డవారిని తలంపులలోని చెడుతనము అలాగే వదిలేలేదు ప్రభు. యెహోవా చూచి యేసు క్రీస్తును పేరున అవతరించి ఆ చెడుతనము, ఆ ఊహ, ఆ చెడుతనము పూర్తిగా మార్పు చెందటం, మార్చివేయటం, దేవ స్వభావము పోలి మనుషులందరూ చెడుతనము, మూర్ఖత్వము, మలినము అంటున్న స్వభావము. ప్రియులారా, ఏది ప్రాచీనము, ఏది ప్రాచీనము? ప్రాచీన స్వభావము. ఏది? దేవ స్వభావమే పురాతన స్వభావము. ఒరిజినల్గా ఆయన క్యారెక్టర్, ఒరిజినాలిటీ.
ప్రాచీనము, పురాతన కాలము నుండి అది ఏ దేవ స్వభావము. అయితే మనుష్యుడు ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా పాపి. పాపమే తర్వాత కలిగింది. దేవుడు చక్కని విశ్లేషణాత్మకమైన సందేశమును వినిపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవ స్వభావం అనున్నది ఎట్టిదో, సైతాను స్వభావము అనున్నది ఎట్టిదో, మేలు చేయకపోవుట, అంధకారము, అహంకారము, లోబడంలోని స్వభావము ఎలా కలిగిందో, సైతాను స్వభావము, క్రీస్తు స్వరూపము మన యందు ఏర్పడుటకు మనకు ప్రసవ వేదన. క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు ప్రసవ వేదన నాకు మరల కలుగుతున్నదని పౌలు క్రీస్తు స్వభావమే మనలో కలిగించుటకు, క్రీస్తు ఆత్మ మనలో నూతనముగా పుట్టించుటకు, దేవుని స్వభావము కలిగి దేవుని పిల్లలమై వరిదిల్లుచు భూమిని నిండించు దేవుని రాజ్యము స్థాపించు వారమై ఇలాగిన దేవుని కృప. చాలా చక్కని వర్ధమానము, చాలా లోతైన మర్మములతో కూడిన దేవుని ధ్యానం వినిపించిన అమ్మగారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మాటలు సరిపోవట్లేదండి. ఎక్కడ మొదలు పెట్టాలో, ఎక్కడ విశ్లేషించాలో మాటలు సరిపోవట్లేదండి. దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేయండి. ఇప్పటికే సమయం చాలా మించిపోయింది. పరిశుద్ధ ప్రేమ దైవ తండ్రి, నాయన నామకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన దైవ స్వభావము, మనుష్య స్వభావము, దైవ జ్ఞానము, మనుష్య జ్ఞానము, వీటి మధ్య వ్యత్యాసములను చక్కగా పోలుస్తూ మీ మహిమను మరింత మహిమకరంగా నాయన మరి మా మధ్యన పంచినటువంటి అమ్మగారిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన మరింతగా అమ్మగారిని వాడుకునండి. ఇలాగూ అనేకుల మధ్యన, అన్యుల మధ్యను అమ్మగారిని వాడుకొని అనేక ఆత్మలు రక్షింపబడినట్లు సహాయం చేసామని మీ కృపను బట్టి అడుగుతున్నాను. మీట్లో ఉన్న ప్రతి ఒక్కరి అక్కరలను తీర్చండి. నాయన చక్కటి ఆరోగ్యములను, ఆయుష్ను పెంచి తృప్తిపరచమని, జరగనటువంటి హిందీ సెషన్ కూడా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. మనందరి నిమిత్తము వేడుకొనిన నాగలింగేష్ గారికి, పాస్టర్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రభు నేర్పిన ప్రార్థనతో ఆశీర్వాదంతో తెలుగు సభ ముగించుకున్నాము. ప్రభు నేర్పిన ప్రార్థన. మా తండ్రి, మీ నామం నీ రాజ్యం నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు భూమి ఎందులో నెరవేరను గాక. మా ఎడల ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధము క్షమించము. మమ్మల్ని శోధనలను క్షమించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. పాప స్వభావమునకు అలవాటు పడిన నరుడు ఎలాగు దేవుని స్వభావం ధరించుకుంటాడో చక్కగా వివరించిన, బోధించిన అమ్మగారికి వందనాలను తెలియజేస్తున్నాము. అమ్మగారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఈ మీట్లో చేరిన అందరికీ, కుటుంబాలకు, రాలేని వారి కుటుంబ సకల పరిస్థితులకు తోడేంటి.